ధర్మరాజు గారు పుట్టినప్పుడు లోకం పులకించిపోయిందట. ఫాల్గుణ మాసంలో ఎక్కడన్నా చిగురిస్తాయా? చిగుళ్ళు వచ్చినాయట. చెట్లు పచ్చగా అయినాయట. పువ్వులు పుష్పించినాయట. ఎక్కడా దుర్వాసన లేదట. కుళ్ళి కాలువల దగ్గర కూర్చున్నా సరే ఎక్కడా దుర్వాసన లేదట. అంతా సువాసనతో నిండిపోయిందట. జలాలు స్వచ్ఛంగా ప్రవహించినాయట. సముద్రాలు చిన్న కెరటాలతో ఆనందంగా ఉన్నాయట. ఆకాశం సన్నటి ధ్వనులు చేసిందట. అంటే మంగళధ్వనులు చేసిందట. ప్రతి ప్రాణి పరమోత్సాహాన్ని పొందిందట. అంటే చీమలు, దోమలు, పశువులు, పక్షులు, ఏనుగులు, ప్రతి జీవి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి పరమోత్సవాన్ని పొందిందట. అప్పుడు ఆకాశవాణి చెప్పిందట, ధర్మరాజు గారిని యుధిష్ఠిరుడు అని అన్నాదట. అంటే ధర్మము తప్పనివాడు, ధర్మమును ఆచరించేవాడు, ధర్మమునందే స్థిరముగా ఉండేవాడని చెప్పిందట. యుధిష్ఠిరుడు స్థిరంగా ఉంటాడని ధర్మరాజు గారిని యుధిష్ఠిరుడు అని పలికిందట.